హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని కోరుకుంటున్నా. కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు చికెన్ మటన్ చేసుకొని హాయిగా తింటారు, ఎంజాయ్ చేసుకుందాము. మా ఇంట్లో మటుకు చికెన్ బిర్యానీ అయితే తయారు చేసిన చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నా. వడలు పొయ్యి అయితే వెలిగిస్తా. ముందైతే బిర్యానీ తయారు చేసుకుందాము. మండమన్నప్పుడు మండది పొయ్యి, మండొద్దన్నప్పుడు ఆరిపేసాను చూడు, అప్పుడు బాగా మండుతుంది. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి అయితే మంట పెట్టినాక బిర్యానీ అయితే తయారు చేస్తాను. నేనైతే ఈ కట్టెల పొయ్యి మీద బిర్యానీ అయితే మంచిగా మగ్గుతుందని పొయ్యి అయితే వెలిగిస్తాను. గ్యాస్ మీద అయితే మగ్గ సరిపోతుంది అనమాట. అందుకు కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ ఉంటుంది. పొయ్యి అయితే వెలిగిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీకి అయితే చికెన్ అయితే తీసుకున్నా. 1 కేజీ పసుపు ఉప్పు కలిపేసి పక్కన పెట్టేద్దాము. ఎందుకంటే బాగా పట్టుకుంటుంది. పొయ్యి మంటల లోపల ఎర్రగడ్డలు అయితే వేగే లోపల మంచిగా అయితే కలిపి పక్కన పెడతాం. నిమ్మకాయ తెల్లమా. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ అయితే పెట్టుకుందాము. సరిపోతుంది. చూడండి, నిమ్మకాయ పిండుకున్నాం కదా, మంచిగా అయితే కలిపి పక్కన పెట్టేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉప్పు పసుపు నిమ్మకాయ అయితే వేసి కలిపేసిన కదా. ఇంకైతే మంచిగా పొయ్యి అయితే మంచిగా మండుతుంది. చెరువు అయితే పెట్టుకుందాము బిర్యానీకి. చూడండి, మూత అయితే పెట్టేస్తా. మూత పెట్టమా. మూత పెట్టేస్తానా. చూడండి ఫ్రెండ్స్, చెరువు అయితే పెడతానా బిర్యానీకి. చూడండి ఫ్రెండ్స్, చెరువు అయితే పెట్టిన తర్వాత అయితే నెయ్యి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అయితే వేస్తానా. తర్వాత అయితే నూనె వేసుకుంటున్నా. సరిపోతుంది. పాట అంట వాడు పిండికి పైందా పెద్దమలో. చూడండి ముందైతే బిర్యానీ మసాలా వేసుకుందాం అంతా. చూడండి, బిర్యానీ మసాలా. తర్వాత అయితే ఎర్రగడ్డలు, బిర్యానీ మసాలా అవన్నీ వేసినాం కదా, ఎంచుకుందాం మంచిగా. ఎర్రగా అయితే కలర్ రావాలి కదా. మంచిగా అయితే ఏగనిద్దాము. మంచి కలర్ వస్తేనే బిర్యానీ కానీ మంచి కలర్ అయితే వస్తుంది. ఏగనిద్దాము. ఎండకు చేస్తాను ఫ్రెండ్స్, ఇంత కష్టపడతాను చూడు. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికైతే అన్నం ఏం రాదు కదా, పొయ్యి కాడ కూర్చొని కష్టపడి వండుకుంటేనే పళ్ళెంలోకి అయితే అన్నం వస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా జున్నుగాడు భలే అతి చేస్తాడు. జున్నుగాడు మన ఫ్రెండ్స్ కాయ చెప్పు, ముద్దు పెట్టు అను. అమ్మమ్మ బిర్యానీ చేస్తుందని చెప్పు. బిర్యానీ చేసింది ఇట్లా చెప్పు, ఇట్లా చెప్పు మన ఫ్రెండ్స్కి. ఇట్లా చెప్పు. అట్లా అట్లా జున్ను. ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు అయితే మంచిగా ఎగుతున్నాయి. ఇంకో కొద్దిసేపు అయితే వేయించుకుందాము. ఎగుతేనే కదా మంచిగా ఉంటుంది, బాగా మంటగానే వస్తుందిలే. ఎర్రగడ్డలు అయితే మంచిగా ఎగుతున్నాయి. పచ్చిమిరకాయలు వేసుకున్నాము. మొత్తం వేసేనా దాంట్లోకి ఉంది చికెన్ లెగ్. చూడండి ఫ్రెండ్స్, పుదీనా కొత్తిమీర వేసుకుందాము. తర్వాత అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాము. టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, టేస్టింగ్ సాల్ట్, అల్లం తెల్లగడ్డ పేస్టు అన్నీ వేసుకున్నాం కదా. పచ్చిమిరకాయలు కొద్దిసేపు అయితే మగ్గనిద్దాము. అల్లం పేస్ట్ అయితే పచ్చి వాసన పోయినాక మస్తు పొగ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మంచిగా తేగినాయి. చూడండి, మంచిగా తేగినాయి. చికెన్ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే పేస్ట్ పట్టిన. సరిపోతుంది. ఇదైతే చికెన్కి కర్రీకి. మర్చిపోయిన ఫ్రెండ్స్ చెప్పడము, మా పాప చెప్పింది. ఇదైతే మంచిగా మగ్గనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మగ్గింది. ఇంకా చికెన్ అయితే వేస్తాను. చికెన్ వేస్తాను మంచిగా. చూడండి, టమాటో పేస్ట్ అయితే మంచిగా మగ్గి నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మంచి కలర్గానే వచ్చేస్తుంది. చికెన్ వేసుకున్నాం కదా, మంచిగా అయితే కలబెట్టేసి మూత పెట్టేద్దాం.
చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉడకనిద్దాము. చికెన్ కానీ మంచిగా ఉడకాలి, చికెన్ వాటర్తోనే మంచిగా ఉడకనిచ్చుకుందాము. తర్వాత అయితే మనం చేసిన కదా ఫ్రెండ్స్ బిర్యానీ, అలాగే తయారు చేసుకుందాం. ఇందో చూడండి ఫ్రెండ్స్, మన పొడి పెట్టిన కదా ధనియాలు ఉట్టి మిరపకాయలు వేసి పట్టిన అనమాట. ఈ పొడి వేసుకుందాం, మంచి కలర్ అయితే వస్తుంది అనమాట. బాగా మగ్గినాక వేసుకున్నాము. మిక్సీ పట్టినాం కదా, పొడి అయితే వేసుకున్నాము. సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు అయితే తగినంత వేసుకున్నాము. నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తాను, మళ్ళీ తర్వాత అయితే చూసి వేసుకున్నాము. చూడండి, మంచిగా కలుపుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే చికెన్ ముక్కలు అయితే మంచిగా ఉడకనిస్తాము. ఉడకనిచ్చినాక ఎసురు అయితే వేసుకున్నాము. బేసన్ కలుపుతాము. చూడు, కొద్దిగా ఉడికింది ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా అయితే ఉడకనిచ్చి ఎసురు అయితే పోద్దాము. ముక్కలు ఉడకాలని కొన్ని అయితే నీళ్ళు వేసిన నేనైతే వేసేద్దాం. బేసన్ తొక్కుతా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా మగ్గిందిలే. ఎసురు అయితే వేసుకుందాము. చూడండి, ఎసురు వేస్తా ఫ్రెండ్స్. ఈ గిన్నెతో అయితే 1.5 అయితే పోస్తాను, ఎసురు ఉంది కాబట్టి. ఇంకా ఈ గిన్నె నిండు బియ్యము సేరు అయితే పోసినాను. అనిలేమ్మా అనినా. చూడండి ఫ్రెండ్స్, ఈ చెరవతో మటుకు 2 చెరవలు అయితే నీళ్ళు వేసిన. మంచిగా అయితే ఎసురు ఉడకనిద్దాము. ఎసురు ఉడికినాక బియ్యం అయితే వేసుకుందాము. మంట పెడతా. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. మంట ఫ్రెండ్స్, ఎసురు అయితే ఉడుకుతుంది. ఎసురు అయితే మంచిగా ఉడుకుతుంది. బియ్యం వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బియ్యం అయితే వేసినాం కదా, మంచిగా అయితే కలబెట్టేద్దాము. అన్నం అయితే ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, అదే కదా నేను ఉప్పు వేసింది, ఒక 4 చెంచాల దాకా వేసిన అనమాట ఉప్పు. మంచిగా అయితే ఉడకనిద్దాము. చిరాకు వస్తుంది ఫ్రెండ్స్, చీర కట్టుకుంటే నాకు ఎత్తుకొని ఉంది ఆ చీర, మంచిగా కుచ్చుకున్నట్టుగా. ఎండకు చిరాకు అనిపించింది, అందుకోసం మెత్తని చీర కట్టుకున్నా. ఫ్రెండ్స్, అన్నం అయితే మంచిగా ఉడుకుతుంది. బిర్యానీ అన్నం. చికెన్ తినడా పక్కవా. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే ఇంకా ఉడకాలన్నమాట. ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా అయితే మగ్గాలన్నమాట. దగ్గరికి అయితే అన్నం ఉంది కదా ఫ్రెండ్స్. అన్నం అయితే మగ్గుతుంది. పైన అయితే తగ్గి వేసిన మంచిగా అయితే మగ్గుతుంది. ఎండ మటుకు చిరాకు వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు మటుకు అన్నం అయితే మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే మంచిగా మగ్గిపోయింది. అన్నం అయితే మంచిగా మగ్గింది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పులావ్ అయితే తయారైపోయింది. మంచిగా అయితే మగ్గింది. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా పండుగాడికి అయితే మేమైతే అన్నం పెట్టినాం, తింటాంది. మేము తిన్నాం ఫ్రెండ్స్. మా విరాట్ పోయి కిందికి పోయి పిలుచుకొని వచ్చిండు. మనుషుల కన్నా కుక్కలే మేలు ఫ్రెండ్స్, విశ్వాసంగా ఉంటాయి. మనుషులు ఎంత తిన్నా విశ్వాసం అయితే చూపించవు. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్,
కుక్కకు కొద్దిగా అన్నం పెడితే మనుషులకు చాలా విశ్వాసం చూపిస్తుంది. మనుషులకి ఎంత పెట్టినా కానీ ఏం పెట్టినవులే అంటారు. అందుకోసం మేము మనుషులకైనా మంచిదే పెట్టే, కాకపోతే విలువ ఉండే మనుషుల్ని దగ్గర తీయండి, విలువైన మనుషుల్ని దగ్గర తీసుకోవద్దు, మనకే ప్రమాదం చేస్తారు. కుక్కైనా పెట్టండి. అది చూడు ఎంత ఆకలిగా ఉందో పాపం. డాడీ పోయినా ఇప్పటిదాకా నువ్వు తీసుకుపోయి బడికాడ వదిలిపెట్టేస్తుంది, తీసుకుపోయి ఇంటికాడ వదిలిపెడుతుంది. ఇప్పుడు 2 సార్లు తిరిగింది ఫ్రెండ్స్ నా కోసము. మేము తిన్నప్పుడు లేదు, ఇంకా తిన్నాక మేము బయటకు వచ్చినాం. విరాట్ పోయి పిలుచుకొని వచ్చిండు పాపము. ఎంత ప్రేమ చూడు కుక్కకు. వచ్చిందిలే ఇంకా పదా వండుకో పడిపోయి చల్లగా.